లోకమాత్రే వీక్షకులకు నమస్కారం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. సనాతన బాధ్యతల్ని తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ బిగ్ ప్లాన్ గా నడిపిస్తుందని మరోసారి అర్థమైంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా అదే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్రప్రదేశ్ బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి విజయం తర్వాత ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఒక్కసారిగా సనాతన అవతారం ఎత్తారు. తిరుపతి లడ్డు వ్యవహారంతో సనాతన బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే మార్గంలో ఉన్నారు. ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్ర ఎన్నికల వైపు చూస్తోంది. కూటమి పార్టీ నేతలు మహారాష్ట్ర బీజేపీ శివసేన కూటమికి మద్దతుగా ప్రచారంతో తనను తాను సనాతనవాదిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా అవే అంశాలు చర్చిస్తున్నారు. బీజేపీ జాతీయ ఎజెండా అంశాలే ప్రచారం చేసే బ్రాండ్ అంబాసిడర్ గా మారారు పవన్ కళ్యాణ్. ఎప్పుడు ఏం మాట్లాడాలనేది బీజేపీ నిర్ణయిస్తున్నట్లుంది. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య, రామాలయం వంటి అంశాల్ని బీజేపీ నేతలు ప్రస్తావించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మిత్రపక్షాలు ఈ అంశాన్ని తాను స్వయంగా ప్రచారం చేయకుండా పవన్ కళ్యాణ్ చేత చెప్పిస్తుంది. బీజేపీ తాను అనుకున్నది పవన్ తో చెప్పిస్తుందని వాదన వినిపిస్తుంది. అయితే ఇది మహారాష్ట్ర ఎన్నికలకు పరిమితం అయ్యేలా లేదు. జమిలీ ఎన్నికలు వస్తే ఒకే ఎజెండాతో ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి తన అజెండా చెప్పించే ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికలతో బీజేపీ పార్టీ మంచి బ్రాండ్ అంబాసిడర్ లభించినట్టయింది. మహారాష్ట్ర బల్లార్పూర్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మరాఠీ, హిందీ, తెలుగులలో ఆయన ప్రసంగించారు. తన మరాఠీలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలన్నారు. ఈ 2 రోజుల్లో మరాఠీ బాగానే తెలుసుకున్నానని అన్నారు. శివాజీ మహారాజ్ భూమి అయిన బనాటా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తానన్నారు. అయోధ్య రామ మందిరం ప్రతి అంగుళం ఇక్కడి వారు మహత్వపూర్ణం చేశారని పేర్కొన్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా రాముడికి తన స్థానం దక్కిందన్నారు. మోదీ, అమిత్ షా, హైవే మెన్ ఆఫ్ ఇండియా, నితిన్ గడ్కరీల ప్రయత్నాల ఫలితం ఇక్కడి రహదారులను చూస్తే తెలుస్తుందన్నారు. ఇక వేయడానికి లేవనంతగా రోడ్లు వేశామని చెప్పారన్నారు. నేను ఇక్కడికి ఓట్లు అడగడానికి రాలేదని, ఈ నేలకు తన గౌరవం తెలపడానికి వచ్చానన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం మీ అందరి సహకారం కోరడానికి వచ్చానన్నారు. ప్రపంచం ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉన్నాం, 3వ స్థానానికి చేరుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నామని పేర్కొన్నారు. బాహుబలిలో శివగామి నడక ఆగలేదు. మహేంద్ర బాహుబలిని రాజ్యాధికారాన్ని చేర్చడానికి, అదే విధంగా ఇక్కడ 10 సంవత్సరాలు ఎన్డీఏ అధికారం కూడా కొనసాగించాలన్నారు. శివసేన, జనసేన ప్రజల రక్షణ కోసం ఏర్పాటైన సేనలు అని అన్నారు. హిందూ హృదయ సామ్రాట్ బాలసాహెబ్ ఠాక్రే నడిచిన భూమికి వచ్చే అవకాశం దక్కింది అన్నారు పవన్ కళ్యాణ్. ప్రాంతీయాన్ని విస్మరించిన జాతీయవాదం జనసేనదంటూ వ్యాఖ్యానించారు. స్థానిక వనరులు, మానవ వనరులు కోల్పోకూడదనే తాను తెలంగాణకు కూడా మద్దతిస్తానన్నారు. ప్రాంతీయత బలం ఉండాలి, జాతీయత భావాలను చంపకూడదన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే లాగా సిద్ధాంతం కోసం నిలబడాలి, పదవులు, అధికారం వస్తాయి రావా అని కాదన్నారు. ఆర్ఎస్ఎస్ లేని భారతదేశం ఇంత బలంగా ఉండేదా అనిపిస్తుంది అన్నారు. నెల్లూరు దగ్గర తుఫాను సమయంలో నా చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేసిన శుభ్రతకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీ మార్చడానికి ఎన్డీఏ కృషి చేసింది. 2028 నాటికి మహారాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఎన్డీఏ మార్చనుంది. ఏపీలో వైసీపీని కొట్టాం అంటే మామూలుగా కొట్టామా? ఇక్కడ హ్యాట్రిక్ కొట్టాలి మనం. బాలాసాహెబ్ ఠాక్రే జాతీయవాదం పెరగాలి, సనాతన ధర్మం రక్షింపబడాలి అని కోరుకున్నారు. మోదీ రాకూడదని ఎందరో కోరుకున్నారు. 3వసారి తీసుకొచ్చిన సత్తా ఆంధ్ర నుంచి వచ్చింది. ఇప్పుడు బీజేపీ సర్కార్ మహారాష్ట్రలో రావాలి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.